యోహాను గారు యోగులకు యోగి, త్యాగాలకు త్యాగి, స్పేన్ దిశ వేదాంత పండితుడు కూడా. వీరు తమ ఆత్మకు అంధకార రాత్రి అనే పుస్తకంతో పాటు ఆధ్యాత్మిక గీతం, ప్రేమ యొక్క సజీవ వెలుగు వంటి పెద్ద వ్యాసాన్ని రచించారు. ఈ లోక సంపదలన్నీ మనిషిని ఎన్ని కలిగి ఉన్నా బాధలు తప్ప సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వమని తరచూ యోహాను గారు చెప్తుండేవారు. వీరి ఆత్మీయ జీవన సరళిని గ్రహించుకోలేని సహచరులు వీరికి పలు ఇబ్బందులు కల్పించిన చివరికి అందరి చేత గొప్ప యోగిగా, మానవతావాదిగా ప్రశంసలు పొందారు. విశేషం, వీరికి 1726లో 13వ భక్తినాథ పోపు గారిచే పునీత పట్టా ఇవ్వబడింది. 1926లో వీరు శ్రీసభ పండితుడిగా గుర్తిస్తూ 11వ భక్తినాథ పోపు గారు వీరి ఆలోచనలు 15వ శతాబ్దంలో చెందిన వారైన నేటికి అవి అచనీయంగా శిలువ యోహాను గారిని పొగడడం జరిగింది. నిత్య గురువు క్రీస్తు అనుభవించిన శ్రమలని ధ్యానిస్తూ, యేసు మోసిన శిలువనే ప్రేమిస్తూ, కష్టాలు బాధల ద్వారా తనను తాను విశుద్ధపరుచుకుంటూ నిజమైన విజయుడని శిలువ యోహాను గారు. మంచికి పూనుకొని వానికి దేవుని అనుగ్రహములు లభించును, చెడ్డకు పూనుకొని వాడు ఆ చెడియే దాసరించును. సామెతలు 11వ అధ్యాయం 27వ వచనం.